పేదలకు పని కల్పించే ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించాలని ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ డిమాండ్ చేశారు. కామారెడ్డిలోని జీఆర్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరును తొలగించేందుకు బీజేపీ కుట్ర చేస్తుందన్నారు. వీబీజీ రామ్జీ చట్టాన్ని తేవాలని ప్రయత్నిస్తున్నారని, వెంటనే ఆ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై కాంగ్రెస్ యుద్ధం చేస్తుందన్నారు. లోక్సభలో 100కు పైగా ఎంపీలు దీనిపై కొట్లాడతారని పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ పేద ప్రజల సంక్షేమం కోసం కాకుండా ధనవంతుల కోసం పనిచేస్తుందని ఆరోపించారు. గాంధీవాదం పేరు చెప్తూనే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను అమలు చేస్తుందన్నారు. కాంగ్రెస్ హయాంలో పేద ప్రజల కోసం ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చిందని, ఈ పథకాన్ని రూపుమాపేందుకు కుట్ర చేస్తుందన్నారు. ఓకే నా 1 మినిట్ చూడండి. ఓకే రూపుమాపే దారిలో బీజేపీ పోతున్న దానికి వ్యతిరేకంగా మేమందరం కూడా ఖండిస్తూ ఎంజీఎన్ఆర్ఈజీఎస్ని వీబీజీ రామ్జీ పేరు మార్చే ప్రయత్నాన్ని మేమందరం కూడా ముక్త ఖండంతో ఖండిస్తున్నాం. దీంట్లో భాగంగా ఎంజీఎన్ఆర్ఈజీఎస్ లో గాంధీ గారి పేరు తీయడమే కాకుండా కంప్లీట్ గా ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయడానికి ఒక కుట్ర పన్నినారు. ऐसे धोखे लोग हैं जो गांधी जी का नाम लेते हैं स्वार्थ के लिए और गांधी जी के विचारों की हत्या करने की कोशिश करते हैं. जहाँ बाहर जाएंगे पूरे विदेश भ्रमण करेंगे तो उस वक्त में गांधी जी के पुतले के सामने छुपने का काम करेंगे, लेकिन जिनके नाम से ये योजना शुरू हुई उसमें से महात्मा गांधी जी का नाम हटाने की कोशिश करेंगे. यही मोदी जी है, यही भारतीय जनता पार्टी. महात्मा गांधी जी जिन्होंने ग्राम स्वराज की बात की, ग्राम स्वराज यानी जो ग्रामीण इलाके में रहने वाला किसान है, मजदूर है, खेत मजदूर है, इसको सक्षम करना, महिलाओं को सक्षम करना, इकोनॉमी को ग्राम से शुरू करना. ఎంజీఎన్ఆర్ఈజీఎస్ ని రూపుమాపే దారిలో బీజేపీ పోతున్న దానికి వ్యతిరేకంగా మేమందరం కూడా ఖండిస్తూ